అన్ని పరిస్థితులు అనుకూలిస్తే రాబోయే రోజులు ఇదే కుకటపల్లికి కాపు ఎమ్మెల్యే కూడా రాబోతున్నాడని మీ అందరికి తెలియజేస్తాను. ఎవరైనా కావచ్చు, మరి మన మహిళ కావచ్చు, యువకుడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు. ఈరోజు కుకటపల్లిలో అందరూ అన్ని పార్టీ నాయకులు అనుకున్నట్టుగా కేవలం 4% వాళ్ళే ఈ కుకటపల్లిని పాలిస్తారు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున మన లెక్కల ప్రకారం కాపు, మున్నూరు కాపు, బలిజ, తూర్పు కాపు, ఒంటరి ఇవన్నీ కలిస్తే కుకటపల్లి ఎమ్మెల్యేని గెలిపించే సత్తా ఒక కాపులకే ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే మరో ముఖ్య విషయం, మరి ఎంతో ఐకమత్యంతో ఈ రోజున కాపు సంఘాన్ని నడుపుతూ మరి ఇక్కడ ఎంతో చక్కని వాతావరణంలో ప్రతి సంవత్సరం కష్టపడి చేస్తా ఉన్నారు. మరి యువకుడు మన ఎల్ రాజా, అలాగే మరి మన మహిళా తల్లి పార్వతీదేవి గారు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కానీ వస్తూనే ఉంటారు. కొన్ని ఎక్కడ కాపు అంటే మాత్రం అక్కడ రావడమే కాకుండా ధర్నాల్లో కూడా పాల్గొనడం అనేక సార్లు చూశాను. మరి ఎంత ఐకమత్యంలో ఉండి కాపు జాతిని ఒక తాడి మీద నడిపిస్తున్న కుకటపల్లి సంఘానికి మనకంటూ ఒక సొంత స్థలం లేదు, సొంత బిల్డింగ్ లేదు, సొంత హాస్టల్ లేదు, కాపు కళ్యాణ మండపం లేదే లేదు. ఇక్కడ నా వంతుగా గత వారం నుంచి ప్రయత్నం మొదలుపెట్టాం. ఈరోజు కుకటపల్లిలో ఇంతమంది కాపులు ఉన్నారు. మరి మాకంటూ ఒక స్థలం కావాలని ఒక అర్జీ కూడా పెట్టడం జరిగింది. మరి అంతా అనుకూలిస్తే వచ్చే సంవత్సరం మన సొంత స్థలంలోనే మనం చేసుకోబోతాం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మనందరం కూడా అవసరం వచ్చినప్పుడు అందరం ఒకసారి సమావేశమై ఆ సమస్య మీద మనం గట్టిగా పోరాడినప్పుడు తప్పకుండా ఆ స్థలం రావడమే కాకుండా మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బిల్డర్స్ ఉన్నారు. కాపులకి డబ్బు కొరత లేదు. ఈ రోజున అందరూ అనుకున్నట్టుగా 4% ఉన్న వాళ్ళ ఇంటికి 1-2 పిల్లలు ఉంటే 30% ఉన్న మన జాతి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇతర దేశాల్లో కూడా కోటీశ్వరులు లక్షలాది బదులు కాబోయేది ఒక కాపు జాతి రాబోయే కాలంలో అందరికీ తెలియజేస్తాం. అందరూ తరాలు చేస్తే సొంత బిల్డింగ్ ఏర్పడుతుంది, సొంత కళ్యాణ మండపం ఏర్పడుతుంది, మనది అని ఒక పేరు ఉంటుంది. కాబట్టి నా వంతుగా 1000 నుంచి 2000 గజాల స్థలం గవర్నమెంట్ నుంచి రావడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ స్థలం వచ్చిన తర్వాత తలా కొంత వేసుకొని బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా కట్టుకోవాలని నా కోరిక. మనం ఉన్నా పోయినా పలానా వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారని మంచి ఉంటుంది. కాబట్టి రాబోయే తరానికి ఈ కార్యక్రమానికి అవసరమైనప్పుడు మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే మనలో ఉన్న యువత ఉద్యోగాలు కావాల్సినప్పుడు కానీ చదువుకునే వాళ్ళు ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగోక చదువు మధ్యలో ఆగిపోయినా కానీ ఇదే కుకటపల్లిలో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. మీరు అక్కడికి వచ్చినట్టయితే నా చేతనైతే సహాయం ఎల్లప్పుడూ కూడా మీకు చేస్తానని తెలియజేస్తాను. అట్లాగే మన వాళ్ళు ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటో మనకి ఒక ఛానల్ లేదు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనకంటూ పేపర్ ఛానల్ లేదు. దురదృష్టం. అది అదృష్టం కూడా ఉంది మన కుకటపల్లిలో. ఎస్టీవీ అనేది మన వాళ్ళదే, మన కాపులదే ఎస్టీవీ లోకల్ ఛానల్. సోదరుడు అనిల్ వచ్చారా, అనిల్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. మరి వారు కూడా అన్నా మీరు ఏ కార్యక్రమం పెట్టినా నేను మొట్టమొదటి కాపుగా పుట్టాను, కాపు కోసం ఏదైనా చేస్తానన్న ఏకైక వ్యక్తి బ్రదర్ అనిల్. ఆ బ్రదర్ అనిల్ గారు, మన బ్రదర్ అనిల్. మనం ఏదో మీటింగ్ లో చెప్పాం, కాపు జాతి నమ్మకమైన జాతి, కాపు జాతి అవసరం వస్తే ఫైర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూస్తారు. రంగగారి టైంలో రెచ్చగొడితే తెచ్చిపోం, అవసరమైతే ఏదైనా చేస్తామని చెప్పారు. అలాగే ఈ రోజున మన ఎస్టీవీ అనేది కూడా అన్నా మీరు ఏ కార్యక్రమం పెట్టినా నేను ముందున్నాను. ప్రస్తుతం మన ఛానల్ ఇక్కడే వస్తుంది 2-3 జిల్లాల్లో. మీరందరూ సహకరిస్తే రాష్ట్రం అంతా కూడా
కార్యక్రమాలు వస్తాయన్నాడు. ఎస్టీవీ అంటే నేను చెప్తాను శ్రీకృష్ణదేవరాయల ఛానల్గా మనం ఊహించుకోవాలి. అలాగే మన వాళ్ళు ఎన్ఆర్ఐ చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ యాక్టర్స్ పదవలేదు మనకి. యువకులంతా కూడా మంచిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి యువకులంతా కూడా మంచి మంచి డాక్టర్స్గా ఇంకా ఐఏఎస్ ఐపీఎస్గా అవ్వాలని మా కోరిక. మాకు చేతనంత వరకు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మనలో వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే చేయి చేయి కలిపితే చేదారుతో పిలుపని ఆనాడు వంగవీటి మోహన్ రావు గారి పిలుపని ఆ రోజు దాన్ని మనం పాటిద్దాం. అట్లాగే రాయల్స్ క్లబ్ అని మన వాళ్ళు ఒకటి పెట్టారు. రాత్రి కలిసారు చాలా మంది ఇక్కడ ఉండే ఉంటారు వాళ్ళు. రాయల్ అంటే మన పేరు చివర తోకలేదు. మనకి ఎదురుగా కనపడినా ఎవరో అనుకుంటా పోతున్నాం. చాలా మందికి ఎంఎస్ఆర్ అంటే ఎవరో ఈయన కూడా ఈ చౌదరి గారు రెడ్డి అనుకున్నారంటే చాలా మంది సుధాకర్ రెడ్డి అనుకున్నారంట. మన పేరు చివర నాయుడు ఎంత దర్జాని పేరు. నాయుడు కూడా హైజాక్ చేశారు అవతల చిత్తూరు జిల్లాలో మన పేరుని కూడా ఆఖరికి. వీళ్ళేం చేయలేరు, ఐకమత్యం లేరు, ఈ పేరు కూడా లాక్కున్నారు. ఏ నాయుడు ఎవరు అర్థం కావట్లా. జీవి సుధాకర్ నాయుడు అంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గజలు అనుకుంటున్నారు. ఆయన రూపం ఆయన పౌరుషం చూశాక ఏదో తేడా వదల కాపు చేతులు అనుకుంటున్నారు. చాలా మంది చెప్పారు. మనం మరి ఈరోజు రాష్ట్రం అంతా మేము చేసే కార్యక్రమాలకి మీ ఊర్లలో అందరూ కూడా దాదాపు మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మీ వాళ్ళు ఎవరున్నా వారికి చెప్పండి. దగ్గరలో ఉన్న వాళ్ళు వేలాదిగా రమ్మనండి. ఇక్కడి నుంచి వీలైనంత వరకు మీ అందరూ ఆడడానికి ప్రయత్నించండి. ఆ డేట్ బహుశా మరి జనవరి 5 అనుకుంటున్నాం. అన్ని టీవీ ఛానల్స్ లో ప్రసారం చేయబోతున్నాం. కాపులంటే ఇలాగ కూడా పెడతారు ఆ మీటింగు. ఇలా ఎక్కడా లేదు ఇలా మీటింగు. ఈ యొక్క బండిని ఈ యొక్క వాతావరణం ఎక్కడా లేదు. జనరల్గా తోటలో పెడుతుంటారు. ఇలాంటి నమూనా చూపెట్టిన కూకట్పల్లి కాపు సంఘమే మన నమూనా చూపెట్టింది. కాపు అంటే హై క్లాస్ పీపుల్, నాట్ లోయర్ క్లాస్ పీపుల్. ఇదే రేంజ్ లో ఎందుకంటే అదిరిపోయే రేంజ్ లో పెట్టాలని మా కోరిక. కాబట్టి కాపు గురించి ఎంత చెప్పినా తెల్లవారు చెప్పినా ఇరేటట్టే ఉన్నారు మీరు. నేను కూడా మాట్లాడేట్టే ఉన్నాను. రవీంద్ర భారతిలో ఒకసారి ఎవరున్నారు మాట్లాడేవాడు. వెరీ గుడ్. సమయం దొరికింది. జనరల్గా టాప్ మీటింగ్ లో బైక్ ఇస్తే వదలండి. ఎంతలో కోపం వస్తాం, ముసలాడు వస్తారు దగ్గుదా ఉంటే 937 ఆ రోజు రా చెప్తాను. ఎవరికైనా బోరు పెడితే చప్పట కొట్టండి. పోవడం లేదు. చప్పట పెడితే ఆపేస్తాం. ఈ రోజున కాపు సిడి అంటున్నారా? కాపు పాటలు మీరు శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కథం తొక్కి నడవాలి కాపన్నా విన్నారా లేదా? వెళ్ళా ఆ పాటలు 2007లో తయారు చేసే 1,00,000 సీడీలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక మంది పంపించడం జరిగింది. తోడగొట్టి సవాల్ చేసి నీరసం మెలివేరా అలాంటి డైలాగులు పవర్ఫుల్ ఉన్నాయి. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు, దారుణంగా హత్య గావించబడినప్పుడు పుట్టని వాళ్ళు, రంగా గారి మొహం చూడని వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో ఆయన విగ్రహాలు పెడతా ఉన్నారు. మేమంతా ఆవిష్కరించడానికి. ఎంత మంచి జాతి అండి మనకంటే నిజాయితీ, నమ్మకం, అభిమానం జాతి ఎక్కడా కూడా లేదు. కోట్లు లక్షల కోట్లు సంపాదించి డబ్బుతో విగ్రహాలు పెడుతున్నారు ఈ రోజున. అది టెంపరీ మాత్రమే. 24 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి కోసం ఈ రోజున విగ్రహాలు పెడతారండి రాష్ట్రంలో. అది ఒక వంగవీటి మోహన్ రంగా గారికి చెందిన నాయకుడు. కృష్ణా జిల్లాలో మన సోదరుడు ఇప్పుడే చెప్పాడు. వాళ్ళ ఊరిలో నేను వాడపల్లి కదా మానపరాజు గూడెం. వెరీ గుడ్. ఇక్కడే ఉన్నాడు సోదరుడు. ఇంకా 5 సంవత్సరాలు ఉందా? 5 సంవత్సరాల క్రితం వీళ్ళ ఊర్లో పెట్టారండి విగ్రహం. ఏంటంటే దాని స్టోరీ వాళ్ళంతా కూడా ఎవరు చదువుకోవాలి. రంగయ్య గారి చనిపోయిన 2 ఏళ్ళగా 3 ఏళ్ళకు పుట్టారు. అంటే వయసు 17, 18, 19 ఉండదాం. వాళ్ళందరూ
కూలీ పనికి వెళ్ళి ఆ రోజు 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు పక్కన పెట్టి ఏం చేశారు తెలుసా? అన్ని కూరలాగా తాగల లేకడాళ్ళ ఎంజాయ్ చేయాల. వంగవీటి మోహన్ గారి విగ్రహం తయారు చేసిన అది తయారు చేసి అన్నా మీరు రావాలి ఓపెనింగ్ అంటే ఎక్కడో ఊరు కదా మేమేం వస్తాం ఏంటంటే అన్న ఇది పరిస్థితి అన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో అయితే పెట్టారో దానికి రెట్టింపు స్థాయిలో 100 పైన కార్లు వేసుకొని మీ అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామం వాడవల్లి మలప్రాజు కూడా. మరి ఆ రోజు చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్న సామాన్య రైతు కూలి వంగవీటి మోహన్ గారి అభిమానంతో విగ్రహం పెట్టిన జాతి మనది. లక్షల కోట్లు దోచుకొని పెట్టలా ఈ జాతి గొప్పతనం అది. మరి నా వంతుగా ఇప్పటికి దాదాపుగా